నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు పూర్తి స్థాయిలో విమానాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి కువైట్ ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. మే 3 ఆదివారం రేపటి నుంచి మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఇండియాకు విమానాలు నడుపుతూ ఉన్నట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కువైట్ జాతీయ విమానయాన సంస్థ కువైట్ ఎయిర్వేస్ ఇండియాలోని కొచ్చి, తిరువనంతపురంతో సహా పలు నగరాలకు ఆదివారం నుంచి పూర్తి స్థాయి సర్వీసులను పునఃప్రారంభించనుంది. కేవలం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4 నుంచి ఈ విమానాలు నడవనున్నాయి. గత వారం నుంచి పరిమితంగా ప్రారంభమైన విమాన సర్వీసులను ఇప్పుడు 13 అదనపు నగరాలకు విస్తరిస్తూ పూర్తి షెడ్యూల్ను ప్రకటించింది. అలాగే ఇక 13 నగరాలు మనం చూసుకుంటే కానీ లండన్, ప్యారిస్, దుబాయ్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి మొత్తం 29 ప్రధాన నగరాలకు ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కువైట్కు చెందిన మరో విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్ కూడా ఆదివారం నుంచి తన పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. కొచ్చి, తిరువనంతపురంతో పాటు 27 నగరాలకు జజీరా ఎయిర్వేస్ నేరుగా విమానాలు నడపనుంది. ప్రస్తుతం కొచ్చి, తిరువనంతపురం సెక్టార్లలో వారానికి 3 విమానాలు మాత్రమే నడుస్తూ ఉండగా తాజా నిర్ణయంతో ప్రతిరోజు విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. 2 ప్రధాన విమానయాన సంస్థలు పూర్తి స్థాయి రంగంలోకి దిగడంతో విమాన టికెట్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు, విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇది ప్రవాస భారతీయులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది. ఏది ఏమైనా సరే కానీ మే 3 ఆదివారం నుంచి మనం చూసుకుంటే కానీ పూర్తి స్థాయిలో విమానాలు ప్రారంభం కానున్నాయి. ఎవరైనా టికెట్లు బుక్ చేసుకొని ఉంటే టికెట్ల రేట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది టికెట్ల రేట్లు భారీగా ఉన్నాయని తెలుపుతున్నారు. అలాగే ఈ యొక్క విమాన టికెట్ల ధరలకు సంబంధించి నేను తప్పకుండా అయితే ఒక వీడియో చేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.